ఏదైతే స్మార్ట్ కార్డులు క్యూఆర్ కోడ్తో ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా ఉండాలి రేషన్ విధానాన్ని అనే ఉద్దేశంతో అందరికీ కూడా, ఎందుకంటే ఎవరైనా కార్డు మార్చుకోవాలంటే కుదరకోకుండా ఉండేటట్టుగానే క్యూఆర్ కార్డు పెట్టడం జరిగింది. మీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ప్రతి రేషన్ వాళ్ళు కూడా అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఏదైనా 5వ తారీఖు లోపు మీకు ఎవరికైనా అందకపోతే మీరు ఏదైతే దుకాణంలో మీకు రేషన్ ఇస్తున్నారో ఆ దుకాణంలో ఈ కార్డు అందడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మరి పొలిమేల గ్రామంలో మరి 1468 మందికి 2 చౌక డిపోలకి సంబంధించి కొత్త కార్డులు, పాత కార్డులు కానీ కొత్త కార్డులు కలిపి 1468 వచ్చినాయి. అవి అందరూ కూడా పొలిమేల గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా సరే అది వెంటనే చౌక డిపో ద్వారా మాకు తెలియపరిస్తే వాళ్ళకి కూడా అన్ని కూడా సదుపాయాలు చేస్తాం. మే జూన్ జూలైకి సంబంధించి మరి కొత్త కార్డు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 1068 రావడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా సరే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేషన్ కార్డు పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా కూలంకషంగా అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కార్డు రావడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున మనకు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫస్ట్ సార్ అయ్యి మరి 30 సంవత్సరాలు అయిన రోజున మరి ఈ కార్డులందరికి కూడా మీకు పంపిణీ చేస్తాం అనేది మాకు కూడా ఆనందంగానే ఉంది. అలాగే మరి రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు 2 సందర్భాలుగా మరి ఈ కార్డు అనేది వాళ్ళు రిలీజ్ అయితే యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసేటప్పుడు మరి అవి కూడా యాదృచ్ఛికంగా కలిసి వస్తాయి. మీ అందరూ కూడా దీన్ని ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ కార్యక్రమాలని ప్రజల్లోకి మాకంటే ముందు మీరు తీసుకెళ్ళాలి. మీకు ఉపయోగపడేటట్టుగానే ఈ అందరికీ కూడా ఈ చేస్తాం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మరి మీ అందరూ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు కొత్త కార్డు ఏదైతే ఉన్నదో స్మార్ట్ కార్డ్ అనేసరికి చిన్నగా ఇదే విధంగా ఉంటాయి. చక్కగా మీరు కూడా ఏ చిన్న పర్స్ పాకెట్ పర్సులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళు అయితే జేబులో పెట్టుకెళ్ళచ్చు. ఇది 5 కింద కూడా చాలా చోట్ల ఉపయోగపడుతుంది కూడా. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.